లూకా 15:32. అంటే ఈ యొక్క మొత్తం చాప్టర్ని మనం రీడ్ చేయము, కానీ దానిలో ఉన్న అర్థాన్ని నేను మీకు తెలియజేయాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక తండ్రికి 2 కొడుకులు. సో ఒక కొడుకుకి ఏం ఆశ వస్తుందంటే, అబ్బా ఈ కుటుంబంతో మనకు వద్దురా బాబు ఈ బాధ అని చెప్పేసి ఆయన ఒంటరిగా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఒక తీర్మానాన్ని ఆయన తీసుకుంటాడు. ఒక కొడుకు మాత్రం, ఆ కొడుకు ఏం చెప్తాడంటే, తండ్రి నాకు రావలసిన నా ఆస్తిని మీరు నాకు ఇచ్చేయండి, మీరు నాకు ఆ ఆస్తిని మీరు నాకు ఇచ్చేస్తే నేను నా సొంతంగా నేను బతుకుతాను, నేను నా సొంతంగా నేను జీవిస్తాను అని చెప్పేసి వారి తండ్రి దగ్గర ఆ ఆస్తిని ఆయన తీసుకుంటాడు. తీసుకోవడం మాత్రం కాదండి, ఏం చేస్తాడు, దూరంగా వెళ్ళిపోతాడు. దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఏమని రాయబడిందంటే బైబిల్ గ్రంథంలో, ఆయన ఒక రేషనల్ లివింగ్ చేసాడంట. అంటే ఒక మామూలు వ్యక్తుల్లాగా ఆయన ఖర్చు పెట్టలేదంట, చాలా విచిత్రంగా ఆయన ఖర్చు పెట్టాడంట. ఏది, చెడు స్నేహంతో ఆయన కలిసి ఉన్నాడు. తర్వాత ఉన్న డబ్బంతా ఎక్కడంతా పెట్టకూడదో, గ్యాంబ్లింగ్లోనో దాంట్లోనో దీంట్లో అన్నిట్లో పెట్టేసాడు డబ్బుని. తర్వాత ఆ జీవితం పోతూ ఉండగా ఏమవుతుందంటే, ఒక కరువు వస్తుంది. ఒక కరువు వచ్చిన వెంటనే ఆ అబ్బాయి మొత్తం దెబ్బతింటాడు, ఉన్నదంతా కూడా ఆయనకు వెళ్ళిపోతుంది. చివరిలో ఆయన ఏమనుకుంటాడు, ఇక ఇలా ఉంటే మనం బతకలేమని చెప్పేసి ఒక వ్యక్తి దగ్గర పనికి వెళ్తాడు. ఆయనకు ముందున్న జీవితం ఎలా ఉండే, వారి కింద ఎంతోమంది పని చేస్తూ ఉండే. కానీ ఈ కొడుకు ఏం తీర్మానం చేసుకున్నాడు, ఇక అన్నీ పోయింది కదా, ఇక నాన్న దగ్గర ఎక్కడ పోదాం అని చెప్పేసి ఇంకో వ్యక్తి దగ్గర పనికి చేరాడు. ఆ అబ్బాయి చేరాడు, పని చేస్తూనే ఉన్నాడు, అన్నీ పోతూనే ఉంది. చివరిలో ఎలాంటి ఒక పరిస్థితికి వచ్చేసాడంటే, పిగ్స్ అంటే పందులు ఉంటాయి కదండి, పందులు తినే పొట్టు, ఆ పొట్టుని తినే స్థితికి ఆయన వెళ్ళిపోయాడు. ఆ కొడుకు వెళ్ళిపోయేసరికి ఏమవుతుందో తెలుసా అండి, ఆ అబ్బాయి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయనలో ఆలోచిస్తూ ఉన్నాడు, ఇంత కష్టం నేను పడాలా అని చెప్పేసి ఏమనుకుంటాడు, ఆ తండ్రి దగ్గర వెళ్తే నన్ను ఒక పని మనిషిగా అన్న ఆయన ఉంచుకుంటాడు కదా, ఇంత స్థితికి నేను వెళ్ళడం నాకు అవసరం లేదు కదా అని చెప్పేసి ఆయన వారి యొక్క తండ్రి దగ్గర ఆయన వెళ్ళినప్పుడు, వారి యొక్క తండ్రి ఆయనను చాలా సంతోషంగా ఇలా చేర్చుకున్నాడంట. చేర్చుకున్న తర్వాత వారి యొక్క అన్న వచ్చి అడుగుతాడు, ఏంది ఈయన ఎంత మోసం చేశాడు, మనల్ని వదిలిపెట్టి వెళ్ళాడు, ఈయనను తిరిగి ఇంత గ్రాండ్గా మీరు తీసుకున్నారో ఏంది డాడీ అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తాడంట, ఆయన తిరిగి వచ్చాడు, నా కొడుకు వచ్చాడు అని ఆయన చెప్పాడంట. నేను ఎందుకు ఈ ఉదాహరణ నేను మీకు చెప్తున్నాను మీకు తెలుసా, దీంట్లో 3 విషయాలు అది అయింది. ఒకటి, ఆయన చేసిందే చేస్తూ ఉన్నాడు ఆ కొడుకు కదా. అంటే వారి యొక్క తండ్రి నుంచి ఆయన వెళ్ళిన వెంటనే ఆయన ఏం చేసాడు, చేసిన తప్పే చేస్తూ ఉన్నాడు. ఏది, చెడు స్నేహాన్ని వెంటే పెట్టుకున్నాడు. తర్వాత ఏదంతా డబ్బుని నాశనం చేస్తుందో అదే చేస్తూ ఉన్నాడు, అదే పాటిస్తూ ఉన్నాడు. ఏ పాపంలో ఉన్నాడో అదే పాపాన్ని ఆయన పాటిస్తూనే ఉన్నాడు. చివరికి డబ్బు ఉంది కదా ఉంది కదా ఉంది కదా అని చెప్పేసి ఉన్నదంతా కూడా ఖర్చు చేసేసాడు. చేసిందే చేస్తూ ఉన్నాడు, చేసిందే చేస్తూ ఉన్నాడు. కానీ ఏమైందో మీకు తెలుసా అండి, వారి యొక్క నాన్న దగ్గర ఆయన వెళ్ళినప్పుడు ఏదంతా ఆయనను చెడగొట్టిందో అన్నిటిని ఆయన పక్కకు పెట్టాడు. కాబట్టే వారి యొక్క తండ్రి సంతోషమయ్యాడండి. హల్లెలూయా. ఎందుకు తెలుసా, పాతవి అంతా కూడా ఆయన పక్కకు పెట్టేశాడు. ఇక నేను ఇదే చేస్తుంటే నేను జీవితంలో నేను పైకి రాలేను అనే ఒక దాన్ని ఆయన గ్రహించాడండి. అది గ్రహించినప్పుడు ఏమైంది, వారి యొక్క తండ్రి దగ్గర ఆయన వెళ్ళినప్పుడు దాన్ని ఆయన గ్రహించాడు. ఏం తెలుసా, ఈ తండ్రి మంచి తండ్రి అని, ఈ మార్గం మంచి మార్గం అని. అలాగే ప్రభు ఈరోజు మన దగ్గర ఒక ప్రశ్నను వేస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు మనం చేసిందే చేస్తూ ఉన్నాము కదా, చేసిందే చేస్తూ ఉన్నాము.
ప్రభుకి ఆ ప్రాముఖ్యత అనేది మనం ఇవ్వము. కొన్నిసారి క్రిస్టియన్స్ అని అంటూ ఉంటాము. ప్రభు యొక్క స్వస్థతలను మనం నమ్మము, ప్రభు యొక్క అభిషేకాన్ని మనం నమ్మము, పరిశుద్ధాత్ముని మనం కొన్నిసార్లు మనం నమ్మము. కానీ ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, వాటన్నిటిని నువ్వు పక్కకు పెట్టినప్పుడు ఒక పక్షిరాజు వలె నీకు ఈ సంవత్సరం నూతన బలాన్ని నేను నీకు ఇస్తాను అని ప్రభు అంటున్నాడు. ఆ తండ్రి తిరిగి ఎలా పిడిచి ఆయనకున్న ఆస్తిని ఆ కొడుకుకి ఇచ్చాడో అలాగే ప్రభు ఈ సంవత్సరం కూడా మన దగ్గర అడుగుతూ ఉన్నాడు. ఆ రెండో కొడుకు తిరిగి వచ్చాడు, అట్లీస్ట్ వచ్చాడు కదండి. కొందరు ఏం చేస్తారు, ఈ కాలంలో అయితే ఎక్కడ చూసినా సూసైడ్లే ఉన్నాయి. ఆ అబ్బాయి కూడా ఎక్కడన్నా ఇంకా మార్గం తప్పి ఆయన వెళ్ళి ఉండొచ్చు, కానీ ఆయన ఒక తీర్మానాన్ని తీసాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఈ సంవత్సరం కూడా మనకు మారాలి అని మనం అనుకుంటే మనం ఏం చేయాలి? మనకున్న అన్ని పాతవి అన్నిటిని కూడా పక్కకు పెట్టాలి. ఏదంతా మన దగ్గర ప్రభు దగ్గర నుంచి దూరం చేసిందో, ఎవరందరూ మన దగ్గర నుంచి దూరం చేశారో, అది స్నేహితులు అవ్వచ్చు, లేకుంటే వేరే ఏదైనా వ్యక్తి కావచ్చు, కానీ ప్రభు ఏమంటున్నాడంటే దాన్ని పక్కకు పెట్టినప్పుడు నేను గొప్ప కార్యాలను నీకు చేస్తానని ప్రభు అంటూ ఉన్నాడు. అంటే పక్షిరాజు గురించి మనం దీంట్లో మనం నేర్చుకోవచ్చు. ఏం తెలుసా? పక్షిరాజు ఒక 40 సంవత్సరాలు అది వచ్చినప్పుడు, ఒక 40 years అది వచ్చినప్పుడు దానికి ఉన్న బలమంతా దానికి పోతుందంట. ఏది? పైకి అది ఎగరలేదంట. ముందు వేటాడుతుంది కదా, అలా వేటాడలేకపోతుందంట. ఎందుకంటే దాని యొక్క ముక్కు కూడా అన్నిటిని ఇలా చంపి ఏది ముక్కుతోనే ఇలా తింటుంది కదా పక్షిరాజు. దాంట్లో ఉన్న బలం కూడా దానికి వెళ్ళిపోతుందంట. అప్పుడు ఆ పక్షిరాజుకి ఒక సిచ్యువేషన్ వచ్చేస్తుందంట. ఏం తెలుసా? నేను చచ్చిపోవాలి, లేకుంటే నూతన బలాన్ని నేను పొందుకోవాలి అని ఒక తీర్మానాన్ని పక్షిరాజు తీసుకోవాలంట. అప్పుడు పక్షిరాజు ఒకటి చేస్తుందంట. ఏం తెలుసా? దానికి ఉన్న ఈకలు ఉంటాయి కదా, ఈకలను వేరే ఒక పక్షి వచ్చి దానికి సహాయం చేయదంట. అదే ఒక తీర్మానం తీసుకుంటుందంట. ఏం తెలుసా? ఇలా ముక్కుతో ఇలా కొట్టి ఉన్న పాత ఈకలన్నిటినీ కూడా కొట్టి ఇలా తీసేస్తుందంట. నాకు ఈ ఈకలు నాకు వద్దు, ఈ ఈకలు కనుక నాకుంటే నేను పైకి ఎగరలేను, ఒక పక్షులకే రాజుగా నేను ఉండలేను అని చెప్పేసి అదేం చేస్తుందంట, ఆ ఈకలన్నిటినీ కూడా తన నోరుతోనే ఇలా చింపేస్తుందంట. నేను ముందులాగా నేను వేటాడలేను కదా అని చెప్పేసి ఏం చేస్తుందంట తెలుసా? ఇలా కొట్టి ఇలా బయటికి తీసేస్తుందంట. దాని తర్వాత దాని యొక్క ముక్కు ఉంటుంది కదా, ముక్కుతోనే అది తింటుంది. ఆ ముక్కుని ఇలా కొట్టి ఆ ముక్కుని కూడా పలగొట్టేస్తుందంట. ఎందుకు తెలుసా? నాకు నూతన బలము నాకు కావాలంటే నా దగ్గర ఉన్న పాతవి అన్నిటినీ కూడా నేను పక్కకు పెడితే మాత్రమే నాకు నూతన బలం వస్తుంది అని ఆ పక్షిరాజుకి తెలుసంట. అప్పుడు ఒక 5 మాసాలు అది ఎంతో బాధలో అది వెళ్తుందంట ఆ పక్షిరాజు. ఆ 5 మాసాల తర్వాత ఆ పక్షిరాజు వలె తిరిగి నూతన బలాన్ని అది పొందుతుందంట. హల్లెలూయా. అదే ప్రభు ఈ సంవత్సరం కూడా మన దగ్గర చెప్తూ ఉన్నాడు. ఆ రెండో కొడుకు తిరిగి వచ్చినట్లు, ఆయన ఒక తీర్మానం తీసుకున్నట్టు మనము కూడా ఈ సంవత్సరం ఒక తీర్మానం మనం తీసుకోవాలి. ఏం తెలుసా? ప్రభువా, నేను అదే పాత జీవితంలో నేను ఉన్నాను, నాకు మీ బలాన్ని నాకు ఇవ్వండి. ఈ పాత క్రియలే నేను చేస్తూ ఉన్నాను ప్రభువా, నాకు నూతన బలము నాకు ఇవ్వండి అని మనం అడిగినప్పుడు ప్రభు నూతన బలాన్ని మనకు ఈ సంవత్సరం మనకి ఇస్తాడండి. మనము ప్రభువులో వేచి ఉన్నప్పుడు ఈ సంవత్సరం మొత్తం మనం వేచి ఉండబోతూ ఉన్నాము కదా. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ పరిశుద్ధాత్మతో నింపబడుతూ మనం ఉంటూ ఉంటాము. అప్పుడు ప్రభు ఏమంటూ ఉన్నాడు తెలుసా? నీ దృష్టి కూడా మారుతుందంట. ఎప్పుడు? ప్రభు యొక్క సన్నిధిలో వేచి ఉన్నప్పుడు. ఎలా తెలుసా? మనం మనుషులముగా మనకు కొద్ది దూరమే మనం చూడగలుగుతాం మన కంటితో. అంటే ఇక్కడ నుంచి ఆ బస్సు కానీ ఆ చెట్టు కానీ అంత దూరమే మనం చూడగలుగుతాం. కానీ పక్షిరాజు మాత్రం
ఒక మనిషి చూసే దానికన్నా అతీకంగా చూసే కృప దేనికి ఉంటుందంటే తెలుసా? పక్షిరాజుకు ఉంటుందంట. అది ఆకాశంలో ఉన్నప్పుడే దానికి ఏది తినాలి అన్నిటినీ కూడా అంత దూరం నుంచే, ఆకాశంలో నుండే దాన్ని చూసే అంత కృపను మరి పక్షిరాజుకి ప్రభు ఇచ్చాడు. ప్రభు ఈ సంవత్సరం మన దగ్గర ఏమంటున్నాడు తెలుసా? పక్షిరాజు వలె నువ్వు రెక్కలు జాపి పైకి నువ్వు వెళ్తావు అని ప్రభు అంటూ ఉన్నాడు. ఎప్పుడు? ప్రభు యొక్క సన్నిధిలో మనం వేచి ఉన్నప్పుడు. అంటే మనం ప్రభు యొక్క సన్నిధిలో మనం వేచి ఉన్నప్పుడు మనం ఎప్పుడు దేవుని యొక్క వాక్యానికి మనం చోటిస్తామో, మనం మనిషి యొక్క కంటితో మనం చూసే దూరం కన్నా అధికంగా చూసే కృప దేవుని యొక్క వాక్యం మనకి ఈ సంవత్సరం ఇవ్వబోతుందండి. హల్లెలూయా. ఎలా తెలుసా? మనం అనుకుంటాం నేను ఒంటరిగా ఉన్నానో, నేను ఎలా ముందుకెళ్తామో అని. అలాగే మనం బైబిల్ గ్రంథం తీసి మనం చదివినప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? నేను నీకు తోడుగా ఉన్నాను అని బైబిల్ వాక్యం మీకు తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత మనం అనుకుంటాం ప్రభు నన్ను మర్చిపోయాడేమో, నేను ఇలా ఉన్నాను కదా అని మనం అనుకుంటాం. కానీ ప్రభువు యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందో తెలుసా? తల్లి నిన్ను మరచినాను కానీ నేను నిన్ను ఎన్నటికీ నిన్ను మరువను అని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం వేచి ఉంటామో, ఎప్పుడు పరిశుద్ధాత్మతో మనం నింపబడతామో, మన మనిషి కంటితో మనం చూసే దానికన్నా అధికంగా ఈ సంవత్సరం మనం చూడబోతూ ఉన్నామండి. హల్లెలూయా. దానికి ఒకే ఒక సహాయం ఏం చేస్తుందో తెలుసా? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కదండి. ఆ రెండిటితో మనం నింపబడినప్పుడు మాత్రమే మనము ఈ సంవత్సరము ఒక నూతన వ్యక్తిగా మనం అవుతాము కదా. నూతన వ్యక్తిగా మనం అవుతాము. జక్కయ్య అనే ఒక ట్యాక్స్ కలెక్టర్, అంటే ప్రజల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసే ఒక వ్యక్తి ఒక చెట్టు మీద ఎక్కేసి చూస్తూ ఉంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పట్టణానికి వచ్చాడు అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు, కింద నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉన్నప్పుడు టక్కని ఇలా పైకి చూసి పేరుతో పిలుస్తాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏం తెలుసా? జక్కయ్య కింద దిగిరా, నేను మీ ఇంటికి రావాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ఇంటికి వెళ్తారు. వెళ్ళి ఆ జక్కయ్యతో మాట్లాడేసరికి, అంటే తప్పుగా ఎక్కడంతా ఆయన డబ్బు తీసుకున్నాడో ఆ జక్కయ్య అనే ఆ వ్యక్తి తిరిగి దానికి 4 రెట్లు తిరిగి ఇచ్చాడంట. ఎందుకు తెలుసా అండి? ప్రభు నోటు నుంచి వచ్చిన ఆ వాక్యంలో ఉన్న ఆ శక్తి, ఆయన చూసిన దానికన్నా అధికంగా చూసే కృపను దేవుని యొక్క మాట ఆయనకి ఇచ్చిందండి. హల్లెలూయా కదండి. అలాగే మనం ఈ సంవత్సరం కూడా మన ప్రభు దగ్గర అడగాలి, ప్రభువా ఈ జక్కయ్య చూసినట్లు నేను కూడా మీ వాక్యం ద్వారా నేను చూడాలి ప్రభువా అని మనం అడగాలి. ప్రభు మోషేని ఎన్నుకుంటాడు. దేనికి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను దీని నుంచి బయటికి తీసుకురావాలి అని చెప్పేసి మోషేని ప్రభు ఎన్నుకుంటాడు. ఎన్నుకున్నప్పుడు ఒక్కొక్క తెగులు వస్తూనే ఉంటుంది. ఒక తెగులులో ఏమవుతుందంటే ప్రభు చెప్తాడో, మీ దగ్గర ఉన్న పశువులు, తర్వాత గోట్స్ కానీ షీప్స్ కానీ అన్నిటినీ కూడా నేను చంపుతాను అని చెప్పేసి ప్రభు ఒక తెగులు ఇస్తాడు. అది మోషే దగ్గర చెప్పిన వెంటనే ఆ మోషే వెళ్ళి ఎవరి దగ్గర చెప్తాడు? ఫేరో దగ్గర చెప్తాడు, అయ్యా ఇలా ఒక తెగులు మీకు రాబోతుంది, ఇజ్రాయేల్ ప్రజలు మీరు వదిలిపెట్టినట్లయితే మేము అరణ్యానికి వెళ్ళి మేము ప్రభుని మేము స్తుతించాలి, ఆరాధించాలి ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు ఫేరో అంటాడు, నో అని అంటాడు. నేను నా ప్రజలు నేను వదిలిపెట్టాను అని చెప్పేసి ఆ ఫేరో చెప్తాడు. చెప్పిన వెంటనే అక్కడ ఆయన యొక్క పవర్లో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఏముందంటే, హూ ఎవర్ లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఏది ఎవరందరూ దేవుని యొక్క వాక్యాన్ని విన్నారో వారు మాత్రం అన్నిటినీ కూడా జాగ్రత్తగా పెట్టుకున్నారంట.
వేరే ఎవరందరు దేవుని యొక్క మాటను వినలేదో వారి అందరి మీద కూడా తెగులు వచ్చిందంట. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మాటకు ఎంత శక్తి ఉంది కదండి. అలాగే మనము కూడా ఈ సంవత్సరం మనం ఏం చెప్పాలి తెలుసా? ప్రభువా, మీ యొక్క వాక్యానికి నేను చోటు ఇస్తాను ప్రభువా అని మనము అడగాలి. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.